హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 23వ కీర్తన మొదటి వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషికి జీవితంలో కావలసిన వాగ్దానాలన్నీ కూడా ఈ యొక్క 23వ కీర్తనలో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు పొందుకుంటావు నీవంటే, యెహోవాయే నీ కాపరి అయినప్పుడు, యెహోవా నా కాపరి అయినప్పుడు వీటన్నింటినీ పొందుకుంటాం. మన జీవితంలో ఇంతకు మించి ఇంకా ఏమీ అవసరం లేనే లేదు. ఆయన మన కాపరి అయితే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. మన ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. గాఢాంధకారములో నీవు ఉన్నను ఏ అపాయానికి కూడా నీవు భయపడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము ఒక్కసారైనా సరే ఈ యొక్క 23వ కీర్తనను మనం ప్రతిరోజు ధ్యానిస్తూ కంఠస్థం చేయాలి. ప్రతి క్షణములో కూడా ఈ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాయే నీ కాపరి అయితే మనము వీటన్నిటినీ పొందుకుంటాం. కానీ ఈరోజు ఈ లోకములో మనకు అనేక మంది కాపర్లు ఉన్నారు. మేమే కాపర్లము, మేమే సంఘ కాపరి, మేమే దైవజనులము, అసలు దేవుడు తర్వాత మేమే అని చెప్పుకొనుచున్నవారు అనేకులున్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నది ఎవరైనాను సరే, వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళెవరూ నీకు కాపరిగా ఉండకూడదు. ఒకవేళ వీళ్లను నువ్వు కాపరిగా కలిగి ఉంటే నీవు ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొనలేవు. దేవుడు ఏమంటున్నాడంటే, నేనే యెహోవాయే నా కాపరి అని భక్తుడు అంటున్నాడు. ఆయన మాత్రమే కాపరిగా ఉండాలి, ఇంకెవరూ కాపరిగా ఉండకూడదు. ఒకవేళ ఉండిన ఎడల దేవుడిచ్చే యొక్క రక్షణను మనం పొందలేము. చూడండి, ఒక స్కూల్లో ఒక పిల్లలతో టీచరు పిలిచి, అరే నాన్న, రేపు మనము 23వ కీర్తన నాకు అప్పచెప్పాలి అని చెప్పిందట. మరుసటి వారం ఆ టీచరు అందరినీ ఒక్కొక్కరిని అడుగుతున్నప్పుడు ఆ పిల్లలందరూ కూడా మంచిగా కంఠస్థం చేసి చెప్తున్నారు. అందరూ అయిపోయిన తర్వాత ఒక చిన్న పాపను చూచి ఆ టీచరు, పాప నువ్వు లేచి చెప్పమ్మా అన్నప్పుడు ఆమె, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పి అక్కడే ఆపేసింది. అప్పుడు ఆ టీచర్, సరేనమ్మా తర్వాత ఏమిటో చెప్పు అని అడిగిందట. ఆ పాప మరలా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మరలా చెప్పిందట. ఇక టీచరు ఇంకింతేనా అంటే, మేడం నాకు ఇది చాలు మేడం అని చెప్పిందట. ఆ టీచరు నిజంగా ఎంతో అప్రిషియేట్ చేసిందట. పసిపాప ఎంత విశ్వాసంతో, ఆయన నాకు కాపరిగా ఉంటే నాకు అన్నీ పొందుకున్నట్టే అని ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉందట. నా ప్రియ సహోదరుడా, ఈరోజు యెహోవాయే నీ కాపరిగా ఉన్నాడా ఉంటే నిజముగా అదృష్టవంతులవే. యెహోవా నీకు తోడుగా ఉంటే అంతకు మించి ఇంకేమీ ఈ లోకంలో మనకు అవసరం లేదు. నీవు ఈ విషయాన్ని, ఈ యొక్క సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. ఆయన మనకు కాపరిగా లేకుండా ఈ బైబిల్ అంతా నువ్వు చదివినా నీకు ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు.
యెహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే ఆయన నిన్ను తప్పక పోషిస్తాడు. యెహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే ఆయన తప్పక నిన్ను నడిపిస్తాడు. యెహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే ఆయన నిన్ను తప్పకుండా కాపాడుతాడు. ఎందుకంటే ఆయన మంచి గొర్రెల కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో ఆయన గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఎంత గొప్ప వాగ్దానం అండి. హీఈస్ ఎ గుడ్ షెఫర్డ్. ఆయన ఒక మంచి గొర్రెల కాపరి. ఆయన తన గొర్రెల కోసం, మంచి గొర్రెల కోసము ఆయన తన ప్రాణాన్ని పెడతాడు. కానీ ఈ లోకంలో ఉన్న కాపరులు ఎవ్వరు తన ప్రాణమును నీ కొరకు పెట్టలేరు. కాబట్టి నీవు యెహోవాని మాత్రమే కాపరిగా కలిగి ఉండాలి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును మన కొరకు కాపరిగా ఉంచాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు. నా మరణమును ఆయన జయించి, ఈ లోకమును జయించి నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యాడు. ప్రియులారా, నరకమనే మరణాన్ని ఆయన శత్రువులను జయించి గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. వాస్తవానికి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోయి ఉంటే నా జీవితము నిజముగా ఏమైపోయేది ఒక్కసారి ఆలోచించావా? ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన మంచి కాపరిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు. నరకము, మరణం అనే శత్రువులు మనల్ని పట్టుకుని ఈడ్చుకుపోతున్న సమయంలో ఈ యొక్క మంచి కాపరి తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞతలమై ఉండాలి. ఆయననే మన కాపరిగా ఉంచుకోవాలి. ఆయననే మన కాపరిగా ఆయనను మనం ఎంచుకోవాలి. నీ కాపరి యెహోవాయే అయి ఉండాలి. యేసుక్రీస్తునే నీ యొక్క కాపరిగా నీవు ఎంచుకోవాలి. తన ప్రాణాన్ని పెట్టే అంతగా నిన్ను ఆయన ప్రేమించాడు. మనల్ని పోషించలేడా? మనల్ని కాపాడలేడా? మనల్ని నడిపించలేడా? ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను పోషించి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క అపాయము నుండి మనల్ని కాపాడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము తప్పిపోయిన గొర్రెల వలె కాకుండా ఆయన బిడలుగా ఆయన మాటకు మనం లోబడి ఉన్నట్లయితే, ఆయనకు అంగీకారమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే ఆయన ఖచ్చితంగా మనల్ని శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే యేసుతో మనం ఉంటే, యేసునే మనం వెంబడిస్తే, ఆయన మాటకు లోబడితే మన వెంట కృపాక్షేమములు మన వెనకనే వస్తాయి. అసలు యేసు లేని జీవితం వ్యర్థమే. యేసు లేని జీవితం శూన్యమే. యేసు లేని జీవితం నిష్ప్రయోజనమైనది. కానీ మనం యేసును కాపరిగా కలిగి ఉన్నట్లయితే మన యొక్క గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు పోషించబడకపోవటానికి కారణం, నీ యొక్క జీవితం చితికిపోవడానికి కారణం, నీవు అవమానములో చింతలో చిక్కుకుపోవడానికి కారణం, నీవు తప్పిపోయిన గొర్రెవలే కాపరిని విడిచిపెట్టి నీ యొక్క ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. కాబట్టి ఈ క్షణమే నీవు యెహోవాను నీ యొక్క కాపరిగా ఎంచుకొని ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన నీకు గొప్ప ఫలభరితమైన జీవితాన్ని ఆయన నీకు కలుగజేస్తాడు. ఆయనకు అంగీకారమైన జీవితాన్ని నీవు జీవించినట్లయితే నీ యొక్క జీవితం నిజముగా సుఖ సంతోషాలతో సమాధానంతో నిండి ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు, యేసయ్యకు వేరుగా ఉండి మనము ఫలించలేము. ఇది నా జీవితంలో నెరవేరింది ప్రియులారా. దేవునికి దూరముగా ఉండి మనం ఏమీ చేయలేము, ఏదీ సాధించలేము. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా కూడా నీవు నేను ఏమీ చేయలేము. నా ఎడల ఆయన ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ యొక్క చిత్తం ఏదో తెలుసుకొని మనం చేయడం తప్ప దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏమీ సాధించలేం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆయననే కాపరిగా నీవు కలిగి ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. ఎందుకంటే ఆయన మంచి గొర్రెల కాపరి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఒక మంచి గొర్రెల కాపరి. తప్పిపోయిన ఈ గొర్రెల కోసం ఆయన అనేక మారులు ప్రయాసపడ్డాడు. కానీ నీవు ఎల్లప్పుడూ అలాగూ ఉండక ఆయనకు లోబడి ఆయనకు అంగీకారమైన జీవితాన్ని జీవించినట్లయితే
నీ యొక్క బ్రతుకులో నిజముగా శాంతికరమైన జీవిత దినాలను నెమ్మది కలిగి ఉండే జీవితాన్ని ఆయన నీకు కలుగజేయ దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయం నీ మాటలు నీవు విని గ్రహించినట్లయితే, నమ్మినట్లయితే నీ యొక్క జీవితము నిజముగా సంతోషభరితంగా మారుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.